అమ్మా చెప్పచ్చు ఎంతకాలం అయిందిరా నేను చూసి ఎన్నో సంవత్సరాలు అయినట్టుంది. నాకేమ్మా బానే ఉన్నాను. సుశీల 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 ఏమ్మా ఏమైంది చెప్పమ్మా ఏమైందమ్మా? ఏమని చెప్పేది నైనా నా నోటితో ఎలా చెప్పేది? బంగారు లాంటి పిల్ల. బాబు ఏం జరిగిందంటే నేను చెప్తాలే బాబా. ఏం లేదు నాయన, కనకారావు అన్నయ్య వచ్చాడు, పిల్లని తనతో పాటు రమ్మన్నాడు. బావలైందే నేను రానన్నది. ఇంకెక్కడి బావే బావ జైలు పాలయ్యాడన్నాడు ఆయన. అంతే, ఆ మాట వింటూనే మంచం పట్టింది. ఇక అంతే. మరి పాలల్లో విషయం సంగతి చెప్పలేదే? ఏమిట్రా పాలేమిటి విషయం ఏమిటి? ఏదో కొత్త విషయం చెప్తున్నారా? ఏం జరిగింది? ఇప్పుడు అర్థమైంది. ఆ ప్రాణానికి ప్రాణమైన సుశీల హఠాత్తుగా చనిపోవటం ఏంటి నమ్మశక్యం కావట్లేదు. నువ్వే ఏదో పన్నాగ పని చంపేస్తుంటావు. అయ్యో నాకేం తెలియదు నాయన, సత్యంగా చెప్తున్నాను. నీకేంటే తెలుసు? నాకు అంతే తెలుసు. నా మాట నమ్ము నాయన. అవును నాయన, అక్క ఏమీ చేయలేదు. అక్క ఏమీ చేయకపోతే నువ్వు చేసుంటావు. నీ కూతుర్ని నేను చేసుకోలేదన్న కోపంతో ఏ మందో మాకో పెట్టినా సుశీలను చంపేస్తుంటావు. నిన్ను బ్రతకనివ్వను. పిచ్చి పెట్టిందా? పిచ్చి పెట్టిందా? పిచ్చి పిచ్చి బెల్లం పిచ్చి. బెల్లం అంటే బెల్లము, తల్లి తండ్రి అల్లము. ఏమిట్రా ఇది? పిచ్చివాళ్ళం చేసేస్తున్నావు ఇది? అమ్మా అమ్మా నాకు బెల్లం కావాలమ్మా, అర్జెంటుగా బెల్లం కావాలి. అర్జెంటుగా బెల్లం కావాలంటే ఎక్కడి నుంచి వచ్చావు? నాకు కావాలి. వరాలని అనుకో మొదటి అవును ఉంటానులే, ఉంటాను. ఏజిలైంది. ఇది నా బెల్లం. అమ్మా ఇది సుశీల లేదే, నాకు కావాలి, సుశీల కావాలి. నాయన పెళ్ళాన్ని చెప్తే ఏడ్చే వాళ్ళని చూశాను కానీ పిచ్చి పట్టిన వాళ్ళని నిన్న చూస్తున్నాను ఇప్పుడు. అయ్యో సుశీల మేడ మీద ఉంటుంది కదూ. అత్తయ్య అత్తయ్య, ఇటువంటి విషయాలు అశ్రద్ధ చేయకూడదు అత్తయ్య. బావని పిచ్చాసుపత్రికి తీసుకెడదాం అత్తయ్య. పిచ్చాసుపత్రిగా? అక్కడికైతే నయమవుతుందా? నిన్నేమిటోటో తిడుతుంటాను అప్పుడప్పుడు. అదంతా మనసులో పెట్టుకోకుండా కాస్త వాడిని కొంచెం చూడు నాయన. నాకు అలవాటే కదా అత్తయ్య. నీ అంత మంచాలు దొరకడం నా అదృష్టం నాయన. కాస్త వెళ్ళి చూడు. ఏమిట్రా? డాక్టర్ గారు మీ పిచ్చాసుపత్రికి వెళ్ళాం. మీరు ఇంట్లోనే ఉన్నారని చెప్పారు. సరాసరి ఇక్కడికి వచ్చేసాం. ఓ మంచి పిచ్చికేసి తీసుకొచ్చాం. పేరు సూర్యం. ఒరే డాక్టర్ గారికి పిచ్చి వాడి పేరు ఎందుకురా? వాడికి పిచ్చి ఎలా పట్టింది, ఎందుకు పట్టింది ఆ సంగతి చెప్పు. అది నేను చెప్తాను. ఏం జరిగిందంటే డాక్టర్ గారు, మీరు చెప్తే డాక్టర్ గారికే పిచ్చి అది పట్టింది. నిజమే. డాక్టర్ గారు మా వాడికి పెళ్ళాం పిచ్చి పట్టిందండి. ఓ ఉండండి ఉండండి, మీరు పెళ్ళాం పిచ్చి, తల్లి పిచ్చి, తండ్రి పిచ్చి, నేను రకాల పిచ్చులు ఉన్నా అనుకుంటున్నారా ప్రపంచంలో? అసలు ఇది పెళ్ళాం పిచ్చి అని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? మామూలు పిచ్చి అయితే వచ్చే ముందే పట్టేది కదండి. ఇంటికి వచ్చాడు, చూశాడు, పిచ్చి పట్టింది. ఓహో, అంటే మిమ్మల్ని చూడగానే భయంతో పిచ్చి పట్టింది అనమాట. అయ్యో నన్ను చూస్తే భయంతో పిచ్చి పట్టేది మా వారికండి. మా వాడి ఇంటికి వచ్చాడండి, పెళ్ళాం చచ్చిపోయిందని చెప్పాం, పిచ్చి పట్టింది. అందుకే పెళ్ళాం పిచ్చి అన్నాను. డాక్టర్ గారు ఈ పిచ్చి మీరు కుదర్చగలరా? లేకపోతే మన వాడికి ఇంకో పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందంట. డాక్టర్ దగ్గరికి వచ్చి మీరు సలహాలు చెప్తే ఎలాగా? నన్ను పరీక్ష చేసి నిర్ణయించుకోనివ్వండి. చేయండి నాయనా, దగ్గరగా Come here, come here. Come here, come here. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ పేరు? మీ పేరు? సూర్యం అనుకో. అది నా పేరు. అమ్మయ్యా దారిలో పడ్డాడు. వాడి పేరు వాడే చెప్తున్నాడు. డాక్టర్ గారు అలాగే కొన్ని అడగండి ఇంకా. వెల్, నీ భార్య పేరు? ఆ భార్య పేరు మనిషి ఎంత అందమైందో
పేరు కూడా అంత అందమైంది. మోస్ట్ బిలవెడ్ వైఫ్ సుశీల. ఎక్కడ 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 నా సుశీల? నాయన అది ఉండే చోటికి మనం పోలేంరా నాయన. డాక్టర్ గారు ఇతనికి పెళ్ళాం జ్ఞాపకం మీద పిచ్చి పట్టింది. మీరు చెప్పింది కరెక్ట్, పెళ్ళాం పిచ్చే. చెప్పాను కదండి. ఇప్పుడు ఇతనికి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తేనే పిచ్చి కుదురుతుంది. మా వాడికి కావాలంటే కొండ మీద కోతిని తీసుకొస్తానండి. వద్దమ్మా, నా కొండొద్దు, కోతొద్దు. అయ్యో నేను మాట్లాడుతున్నా నాయన. నీ కోతొద్దు, నీ కోతెందుకు? నీకు రంపొస్తుంది నాయన, నీకు రంపొస్తుంది పెళ్ళంగా. మా నాయనే